ఏడొస్తారు. మా ఊరు గ్రామస్తులు పెద్దలు చూస్తున్నారు. ఇప్పుడు ముంచరుని పెద్ద మంతులు తీసిపారేసినారు. వీళ్ళంతా ఊరు అంతా ఉండూరు వాళ్ళు తీసిపారేసి అంతా ఎరువు వాళ్ళు ఎక్కినారు. ఫ్రెండ్ చూడండి, ప్రతి ఒక్కరు మా ఊర్లోని సంఘ పెద్దలు ఉండ్రి, మొత్తం ఉండూరు వాళ్ళే ఉండ్రి. ఇప్పుడు మొత్తం ఆలూరు గ్రామస్తులే ఉండ్రి. కానీ ఇప్పుడు అంతా ఉండూరు వాళ్ళు విడిచిపెట్టి అంతా ఎరువు వాళ్ళు ఎక్కినారు. ఇప్పుడు సంఘ పెద్దలు అందరూ సంఘ కడతాట్లలో ఇక్కడంతా ప్రతి ఒక్కరు కంగారోళ్ళు. హలో ఫ్రెండ్, ఉండూరు వాళ్ళది ఇక్కడ ఏం నడదు చర్చ్ గురించి. అంతా ఎరువుల్లో పని చేపించేది, పని చేయడం కూడా సలియాలు అయితేనేమి ప్రతి ఒక్కటి చూడండి. అంతా ఎరువులే చేసేది. ఇది సంఘ పెద్దలు అయిన దానికి అంతా మా పిల్లలే. ఇక్కడ మడ్రోళ్ళు కానీ ఎవరు రారు చర్చ్ గురించి వాళ్ళతో కాదు పని చేయడానికి. అంతా అంతా మేమే చేపిస్తున్నాం ఎరువులు. అక్కడ మా సత్యగారు కొడుకున్నాడు చూడండి, మా పులి అది పులి అది పులి సైర్లే పాడా స్టూడియో ఫ్రెండ్ దొడ్డ చెరువులు. ఆలరి గ్రామం ఎంత మంచిగా ఉండదు ఫ్రెండ్స్ చూడండి. సంఘ పెద్ద ఇమానీలు అయిందానికి రోజుకు 4 సార్లు వచ్చి తిరిగిపోతున్నాడు. అప్పుడు సంఘ పెద్ద కాకుండా ముందర ఎవరు వస్తున్నారు చర్చికి ఇంత తక్కువ. ఇప్పుడు కొంచెం పట్టింపులు ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఎక్కువ చర్చికి రావడము బాధ్యత కాబట్టి అంటున్నాడు. అంటుండ్రి డబ్బులు కూడా ఈసారి ఎక్కువ అడుగుతుండ్రి. ఇప్పుడు ఎవరు అడగరు ఆయన్ని, వీళ్ళని అడుగుతారని. వీళ్ళు ఇప్పుడు సంఘ పెద్దలు కాబట్టి చాలా ఫ్రెండ్ చాలా మంచిగా చేస్తున్నారు. చాలా సంతోషము. ప్రతి ఒక్క పనిలో శ్రద్ధుండి చేపిస్తే చాలా మంచిగా. ఇక్కడ 16 సలియాలు మధ్యన వేసినారు, ఇక్కడ బారాకి వేసినారు కాబట్టి సెంటర్లో లోడ్ వస్తుంది కాబట్టి వేసినారు. చాలా సంతోషము. ఇక్కడ చూడండి, మన ఇప్పుడు సజ్జ మొత్తం నింపారు. ఇక్కడ సైడ్ నుండి సజ్జ చేస్తున్నారు. ఇది ఏమన్నా బాల్కనీ చేస్తున్నారా? బాల్కనీ. ఇది 2వ మాల. ఇక్కడ ఒక స్లాబ్ వస్తుంది ఇంకా పైన. రేకుల కప్ అంటే ఇక్కడ కూడా ఇక్కడ బాయ్ బాయ్ అను బాయ్ అయితా. చూడండి, నాస్టా అంటారు. నిన్న తండ తెప్పించినాను, మరి ఇప్పుడు నాస్టా ఆడుతున్నారు. చూడండి ఫ్రెండ్, చాలా ఖర్చుతో మందిర కొరకు చాలామంది ప్రయాసపడుతున్నారు. చర్చి జల్దీ ముగాలని ఫ్రెండ్ చూడండి. మా ఆలారి గ్రామంలో పెద్దలు పెట్టించడం ఇంత పెద్దగా మేమైతే పెట్టాము. చాలా ప్రాతికట్టమైందానికి చాలా ఖర్చుతో కూడుకునింది. అదే ఆర్సీ సైంటి కూడా ఈ లోపల ముగిసిపోతుండే. ఇక్కడ 3 కోట్ల ఖర్చు అయినా కూడా ఇంతవరకు ఏమీ కాలేదు. చూడండి, ఇంకా ఖర్చు చాలా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడాలి. హైవే పక్కన మందరాయం రోడ్డు పక్కనే మా చర్చ్ ఉంది. మాలక్క చర్చ్ ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎక్కడ లేదు ఫ్రెండ్స్. చూడండి, చాలా పెద్దగా చర్చ్ ఉంది. చూడండి, ప్రతి ఒక్కరు చాలా ప్రయాసపడి చేస్తుంటారు పని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ చర్చి విషయమై ప్రార్థన చేయాలని మేము కోరుకుంటున్నాము. మా చర్చి జల్దీ ముగలని. ఫ్రెండ్, కర్నూలు జిల్లాలోనే అతి పెద్ద చర్చి హైవే రోడ్డు చూడండి. ఇక్కడ చాలా పెద్దగా. ఇక్కడ వరివెల్లు కూడా చాలా చల్లని ఉంటాం మా చర్చి పక్కన హైవే రోడ్డు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. కామెంట్ రూపంలో ఏమని మీరు అడగాలనుకుంటే మా చర్చ్ విషయమై మాకు కామెంట్ పెట్టండి. మేము కంపల్సరీ మిమ్మల్ని సంప్రదిస్తాము. మా చర్చ్ ఫాదర్ కూడా వస్తాడు,
మా చర్చ్ జాన్ కుమార్ మీ దగ్గర ఏం కావాలంటే అది చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.